that is the 600i. Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. And now the time is 6:50 in the morning. Right now we are heading towards the Dindi project. నా లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 120 కిలోమీటర్స్ ఉంది. ఒక 2 hours టైం పడుతుంది. This ride has been organizing by the Benelli India, Benelli Hyderabad, whatever it may be. ఆ ట్రక్కి వెనక బ్రేక్ లైట్స్ లేవు, ముందర కార్ పోతుంది, బ్రేక్ వేసిండు. ఇన్ కేసు మనకు ఆ కార్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే దీన్ని కొట్టేస్తాం. ఎందుకనంటే అంత హ్యూజ్ వెహికల్ బ్రేక్ వేస్తున్నప్పుడు మనకు బ్రేక్ వేస్తున్నట్టుగా తెలియదు. ఇలాంటివన్నీ రోజు చాలా అవుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈ రైడ్ వచ్చేసి ఆఫీషియల్గా బెనెల్లి హైదరాబాద్ కుకట్పల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ నుంచి కుకట్పల్లి పోవడానికి 25 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ మళ్ళీ అక్కడ నుంచి తుక్కుగూడ రావాల్సిందే, అక్కడికి ఒక 40 కిలోమీటర్స్, 65 కిలోమీటర్స్ అవుతుంది. అంటే మనకు దగ్గర ఒక 3 లీటర్స్ ఫ్యూయల్ బొక్క అండ్ 1 hour జర్నీ బొక్క. అండ్ 6:57 కదా, వాళ్ళు ఆల్రెడీ 6:30కి స్టార్ట్ అయ్యారు ఎగ్జాక్ట్గా. అండ్ దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సడన్ సర్ప్రైజెస్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ వెళ్ళినాం అనుకోండి, యాక్చువల్గా ఇట్లా ఓవర్టేక్ చేయొద్దు, ఎందుకంటే అలా సడన్గా బైక్ వచ్చింది కాబట్టి మనకి స్పేస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కార్ వస్తే ఆ కార్ వచ్చినోడికి స్కిల్స్ ఉంటే ఓకే మనల్ని తప్పిస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ వాడికి స్కిల్స్ లేకపోతే అపోజిట్ పర్సన్ అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే మన స్కిల్స్ గురించి మనకు తెలుసు కానీ అటుపక్క స్కిల్స్ గురించి మనకు తెలియదు కదా. సింగిల్ లేన్ రోడ్లలో మనకు ప్రాబ్లం అవుతుంది అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇది కూడా చాలా డేంజర్, ఎందుకంటే లెఫ్ట్లో ఏమైనా అప్రోచింగ్ రోడ్స్ ఉంటే వచ్చి కొట్టేస్తారు. మా బాబాయ్ చలి పెడుతుంది, గ్లౌజ్ వేసుకోవాలి. యాక్చువల్గా గ్లౌజ్ బ్యాగ్లో ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి ఓవరార్ దాటి 2 to 3 కిలోమీటర్స్ దాకా ఇట్లా 4 lane రోడ్ ఉంటుంది. దాని తర్వాతకి 4 lane విల్ బికమ్ 2 lanes. దాని తర్వాతకి 2 lane రోడ్ ఉంటుంది టిల్ డిండి దాకా. యో మ్యాన్, ఆ లేన్ నుంచి ఈ లేన్కి, ఈ లేన్ నుంచి ఆ లేన్కి వెళ్ళిపోతూ ఉండు కాక. చలి మాత్రం మస్తు పెడుతుంది అసలు. జాకెట్కి లోపల థర్మల్ లైనర్ ఉన్నా కూడా చలి పెడుతుంది. గెట్ ద ఫాగ్ ఓవర్ దేర్. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే కనబడట్లేదు. గెట్ ద ఫ్యూయల్, హాఫ్ ట్యాంక్ ఉంది, సరిపోద్ది. రిటర్న్లో ఎక్కడైనా కొట్టించుకుంటే అయిపోద్ది. సో బై ద వే దిస్ ఇస్ ద ORR. చలి మాత్రం చాలా పెడుతుంది మా మామలో. మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రాగానే విల్ స్టార్ట్ ద రైడ్. బైక్స్ వస్తున్నాయి అయ్యానా? ఎస్, వీళ్ళు మనల్లో. లెట్స్ ఫక్ ద రోడ్స్ డూడ్. మనకు ఇక్కడ దాకే 4 lane రోడ్ ఉంటుంది. దీని తర్వాత మనకు 2 lane రోడ్ అవుతుంది. సో అక్కడ కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఈరోజు సండే, ఇది శ్రీశైలం హైవే. సో శ్రీశైలంకి చాలా మంది వెళ్తూ ఉంటారు. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. తుఫాన్లు కానీ బస్సెస్ కానీ చాలా పోతూ ఉంటాయి. ఓవర్టేకింగ్ చేయాలంటే చాలా స్కిల్స్ ఉండాలి. అండ్ బై ద వే దిస్ ఈస్ ద బెనెల్లి 600i. This is the sexiest and loudest exhaust in the world actually. And ఇది inline 4-cylinder 600cc 80 bhp I guess. 8:25 in the morning. టీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. దిస్ ఈస్ ద లైనప్ టుడే. ఇక్కడ చాలా వచ్చేసి TRKలు ఉన్నాయి. సో TRKలో మనకు 2 versions ఉంటాయి, TRK 502 and TRK 502X. And that is a 600i from the Benelli. This is our today's lineup and next up వచ్చేసి for the breakfast. గ్రూప్లో రైడ్ చేస్తున్నప్పుడు ఇదో తలకాయ నొప్పి ఉంటుంది. ఒక్కోసారి మనోళ్ళమే గుద్దుకునే ఛాన్సెస్ ఉంటాయి. మా అమ్మ బ్రో రైడ్ కోతుడు, మనం లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేద్దాం. సో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేద్దామని వస్తే లెఫ్ట్లో ఒక ఆటో ఉంది. నౌ వీ క్యాన్ పుల్ ద మిషన్. గ్రూప్ రైడ్స్ చాలా బాగుంటాయి, చాలా ఫన్ ఉంటుంది. కాకపోతే గ్రూప్లో రైడ్ చేసేటప్పుడు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రైడ్ చేసేటప్పుడు ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వెనక పోయినాం అనుకోండి, ఒక్క సడన్గా బ్రేక్ కొడితే అందరూ బ్యాక్ టు బ్యాక్ హిట్ చేసుకుంటారు. బై ద వే దిస్ ఈజ్ ద శ్రీశైలం హైవే. చాలా రష్ ఉంటుంది ఈరోజు సండే కదా, చాలా మంది వెళ్తూ ఉంటారు. అండ్ వీ క్యాన్ గుంజిఫై లైక్ దిస్.
let me introduce the bikes. This is the Benelli 302R. Unfortunately, this is not available in the market right now. And this is the TRK 502, and that is the Benelli 600i. That is the TRK 502 600i. One more 600i. That is the Benelli 302R. బెనెలీలో ఎగ్జాస్ట్ నోట్స్ ఉంటాయి, క్రేజీ ఉంటాయి. మన బండి ఎంట్రీ లెవెల్ వెహికల్, ఎందుకంటే ఇది జస్ట్ 250cc వెహికల్. అండ్ ఇంపీరియాలే కూడా ఎంట్రీ లెవెల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంపీరియాలే 400cc అయినా దానికి 19 bhp పవర్ మాత్రమే ఉంటుంది. మన బండి 250cc, బట్ దీని పవర్ వచ్చేసి 28 bhp. ఆ లెక్కన చూసుకుంటే ఇంపీరియాలే ఎంట్రీ లెవెల్ అవుతుంది, మనది దాని పైన బైక్ అవుతుంది. వీ కెన్ ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్, ఎందుకంటే రైట్లో మనలు చాలా ఘోరంగా ఓవర్టేకులు చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మనమే తగులుతాం. సో మనం పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు. సో మనం ఇంకోటితో పెట్టుకోవాలి, కానీ మనం పెట్టుకోవద్దు ఎప్పుడు. అండ్ దిస్ ఈస్ ద TRK 502X అండ్ దట్ ఈస్ ద TRK 502. రెండింటికి తేడా ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. రెండు సేమ్ సీసీ ఉంటాయి, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అందులో. కంపేర్ టు 502Xలో 20 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాయిస్ వస్తే దానికి స్పోక్ వీల్స్ వస్తాయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. టోల్ గేట్ ఫార్చునేట్లీ మనకు అవసరం లేదు మామా బ్రో. బ్రేకర్ వస్తే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సాడ్లింగ్ చేయడానికి వస్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టు బీ కేర్ఫుల్. శ్రీశైలం హైవేలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఏదైనా ఒక విలేజ్ వస్తే అక్కడ ఇలా 4 lane రోడ్ ఉంటుంది. ఊర్లలో కూడా ఆ 2 lane రోడ్ ఉంటుంది. ఆటోలో మొత్తం ఎట్లా పడితే అట్లా ఆపేస్తారు. ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది. లెట్స్ పుల్ ద మెషిన్ రోడ్. చాలా రోజుల తర్వాత మా బండిని ఇంత ఘోరంగా పుల్ చేస్తున్నాం. మజా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కంట్రోల్ చేయడం వస్తేనే. ఇన్ కేస్ కంట్రోల్ చేయడం రాకపోతే ఈ స్పీడ్లో కింద పడితే ఏం మెలుగవు. This bike goes up to 150 or 155. మంచి స్ట్రెచ్ దొరకట్లేదు మామ బ్రో, గుంజుదామనంటే. రైడ్ చేసేటప్పుడు కూడా మధ్యలో బారికేడ్స్ పెట్టిన దగ్గర అక్కడ ఇక్కడ ఎందుకంటే మన లెఫ్ట్లో ఉంది, సడన్గా రైట్కి వచ్చేస్తాం. మన రైడరే మన పక్కలో వెనకలో ఉన్నాడు అనుకోండి, సడన్గా తగిలిపోతుంది. మనం రైడ్ చేసేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ కాకుండా జిగ్జాగ్గా రైడ్ చేయాలన్నమాట. అంటే ఒక బైకర్ ఇక్కడ ఉంటే ఒక బైకర్ ఇక్కడ ఉండాలి, అది కూడా గ్యాప్ ఉండాలి. మళ్ళీ టీ బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకు టిఫిన్ బ్రేక్. నీడ్ టు పార్క్ ద వెహికల్. ఇవన్నీ దయాలు లెక్క ఉంటాయి. వీటిని బెనెల్లీలో TRK 502లు 502Xలు అంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో అయ్యాయి. దిస్ ఈజ్ హౌ వీ ఎంజాయింగ్ ద బైక్స్. వన్స్ అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టువర్డ్స్ అవర్ డెస్టినేషన్. మేము స్ట్రెచ్ని చాలా తొందరగా కంప్లీట్ చేస్తున్నాం, కాకపోతే బ్రేక్సే ఎక్కువ అవుతున్నాయి. 39 kilometers ఉంది మన డెస్టినేషన్. హార్డ్లీ ఒక ½ an hourలో వెళ్ళిపోతాం. ఎందుకంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా క్రూజ్ చేస్తారు. నేనే 120, 130 క్రూజ్ చేస్తున్నా. ఇంకా వీళ్ళు ఎంత క్రూజ్ చేస్తుంటారు. చలో మామా బ్రో, లెట్స్ గుంజిఫై ద బైక్. 4 lane became 2 lane. హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దీస్ టైప్ ఆఫ్ 2 lane roads. 2 lane roads are always danger. Should be careful while you're driving, while you're riding, whatever it may be. Time 10:21 అవుతుంది. ఫుల్ ఎండ ఉంటుంది అనుకున్నాం. ఈ సూర్యుడు ఎక్కడ మాయమైపోయాడు మామ బ్రో, కనబడట్లేదు. Here we have the speed breaker. Have to slow down the vehicle, otherwise it will affect on your suspension. From here we have to take left. Right కి వెళ్తే కల్వకుర్తి జడ్చర్ల. Will goes up to NH44 and that is the 600i. ఈ రూట్లో నేను చాలా సార్లు వెళ్ళా. బెనెల్లి వాళ్ళతో ఇది థర్డ్ టైం వచ్చా. This is a Benelli 600i. One more Benelli 600i. Down the gear, pull the machine and shift the gear. Can you
we go from left? Yes, we can go from the left. We don't have any obstacles. And take right here. Breakers. Chalo, we'll go. And next our task is catch them. Chudam, I'll lego. Just give it a try. Chalo. You can overtake Mr. Anand. You can overtake. And done. This is a 600, right? By the way, this is the Imperiale 400. రోడ్డు మొత్తం ఫుల్ చేసి కొట్టుకున్నా బైక్ పోతా బైక్ చలో వన్ మోర్ బైక్ అండ్ వీ హ్యావ్ టు క్యాచ్ ద కెప్టెన్ యాక్చువల్లీ అప్పుడు మన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఇలా టాస్క్ తీసుకోకపోతే మనకు రైడ్లో మజా రాదు అసలు వెళ్ళిపో మనం అక్కడెక్కడో ఎన్నుకున్నాం కదా ముందుకు వచ్చేసాం సో యాక్చువల్గా మనం ఇలా రైడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో ఫుల్ స్పోర్టివ్గా ఉండాలి లేదంటే మనకు రైడ్ బోర్ వచ్చేస్తుంది మనకు ఈరోజు రైడ్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ యూఎస్బీ కేబుల్ నుంచి గోపుర ఛార్జ్ అవ్వట్లేదు ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ఇంటర్కామ్ ఏదైతే ఉందో అది 1 hour కంటే ఎక్కువ రావట్లేదు రాదు కూడా ఎందుకంటే నేను దాన్ని ఒక 5 years నుంచి యూజ్ చేస్తున్నా నేను కార్డు తెప్పించుకున్నా ఆల్రెడీ యూఎస్ నుంచి ప్యాక్ ఎడ్జ్ మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు 4 lane రోడ్లో ఉండే హైదరాబాద్ దాటిన తర్వాతకి 2 lane రోడ్లోకి వచ్చాం ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాతకి సింగిల్ lane రోడ్లోకి వచ్చాము ఆ బండి పోయే స్పీడ్కి దాని టైర్లో ఉన్న స్టోన్ పార్టికల్స్ ఉంటాయి కదా నా హెల్మెట్ వైజర్కి తగులుతున్నాయి అండ్ ద బిస్కెట్ హ్యాస్ హ్యాపెండ్ యాక్చువల్గా డిండి అయితే ఇది డిండి ప్రాజెక్ట్ కానీ డిండి డ్యామ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం హైదరాబాద్ నుంచి అచ్చంపేట పోతుంటే డిండి టౌన్ దాటిన తర్వాతకి రైట్లో ఉంటుంది ఈ డిండి బస్ స్టాండ్కి నాకు చాలా అనుబంధం ఉంది నేను 5th class నుంచి 10th class దాకా నాగార్జున సాగర్ స్కూల్లో ఏపీఆర్ఎస్ బీసీ బాయ్స్ స్కూల్ చదివిండే అంటే కంప్లీట్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్ అది ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నేను ఎక్కిన ప్రతి బస్సు ఈ డిండికి వచ్చే వెళ్తుంది సో ఇటు వెళ్తే దేవరకొండ ఇటు వెళ్తే అచ్చంపేట్ సో మనకు రైట్లో ఉంటుంది ఇది గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు మామ గారు ఫైనల్లీ ఆఫ్టర్ ద ట్రావెలింగ్ ఆఫ్ 136 kilometers officially we are on the Dindi project 600 ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయితే కొనుక్కోవాలబ్బా ఇట్లాంటిది ఆ ఎగ్జాస్ట్ సౌండ్ సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి కింద పడితే గంతే సంగతులు వీ కెన్ దండేస్ఫై ఇదనమాట మనకు శ్రీశైలం హైవే ఇటు వెళ్తే హైదరాబాద్ ఇటు వెళ్తే శ్రీశైలం మనం కూడా హైదరాబాద్కి రైట్కి వెళ్ళిపోదాం యాక్చువల్గా పైకి రావద్దు అక్కడ గేట్ తాళం వేసి ఉంది ముందే కొన్ని అడ్డదారులు ఉన్నాయి అలా పైకి వచ్చాం మేము ఒకసారి రైడ్కి వచ్చినప్పుడు ఇలా పైకి వస్తే పోలీసులు పట్టుకొని ఫైన్ వేశారు హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇక్కడ ఎక్కాలి మనం దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ అవర్ రైడర్స్ పైకి ఎక్కిర్రు కానీ కిందికి కష్టం అవుతుంది యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఫిల్ ద ఫ్యూయల్ ఎందుకంటే మన బళ్ళలో ఎప్పుడన్నా ఫ్యూయల్ అయిపోవచ్చు అంటే ఆల్రెడీ ఫ్యూయల్ చూపిస్తుంది అందులో ఫ్యూయల్ సెన్సార్స్ ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ మెసేజ్ ఇచ్చాయనుకో మనం బిస్కెట్ అయిపోతాం డ్యూ టు దట్ వీ హ్యావ్ టు ఫిల్ అండ్ విత్ ద ఫ్యూయలింగ్ ఆఫ్ 1000 rupees మా బాబు ఇది ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది మా బ్రో దీని ఓవర్ పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతున్నాము అండ్ బై ద వే ఆఫ్ ద టైమ్ ఈస్ 12:01 in the afternoon ఇంకేంటి మరి బయలుదేరదామా సే ఆ నుంచి కష్టపడుతూ అంతసేపు వచ్చాం కదా గట్టి కొడితే ఒక 1/2 hour కూడా ఉండలేదు సో ఫైనల్లీ వీఆర్ లీవింగ్ టువర్డ్స్ అవర్ హోమ్ పాయింట్ యువర్ హోమ్ పాయింట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని నా డ్రోన్లో వస్తుంది DJI Mavic Miniలో
నేనైతే మార్నింగ్ రూమ్ దగ్గర 6:15కి బయలుదేరా. ORR దగ్గర వెయిట్ చేసా. ఒక 3 to 4 hours రైడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ గట్టి కొడితే హాఫ్ అన్ అవర్ కూడా టైం స్పెండ్ చేయలేదు. అది మనతోటి వచ్చి ఇలా ముట్టించుకొని పోతే బాగోదు. సో యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి శ్రీశైలం కూడా పోయి ఉంటే బాగుండేది. సో పోవడం మ్యాటర్ కాదు, కానీ స్ట్రెచ్ చాలా గలీజ్ ఉంటుంది. సో మరి యాజ్ ఆఫ్ ద టుడే దిస్ ఈజ్ వీడియో ఫ్రెండ్స్. గుట్టలా పడుతుంది మళ్ళీ ఒకసారి. యాజ్ ఆఫ్ ద టుడే దిస్ ఈజ్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మామా బ్రో.